Subscribe to Color Frames. ఇప్పటి వరకు 17 ఐపీఎల్ సీజన్లు ముగిశాయి. ముంబై, చెన్నై తలో 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచాయి. అయితే ఆ రెండు జట్ల కంటే కోట్లాది మంది అభిమానులు ఆరాధించే ఆర్సీబీ మాత్రం టైటిల్ కోసం పోరాటం చేస్తూనే ఉంది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఆ జట్టులో కోహ్లీ ఉన్నన్నాళ్ళు ఆర్సీబీకి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. ఫ్యాన్స్ కోసమైనా వచ్చే సీజన్ లో టైటిల్ గెలవాలనుకుంటుంది. వేలంలో ఆర్సీబీ వ్యవహరించిన తీరుపై తొలుత విమర్శలు వచ్చినప్పటికీ యాజమాన్యం మాత్రం ఆచితూచి ఆటగాళ్లను దక్కించుకున్నట్టు అర్థమవుతుంది. విరాట్ కోహ్లీని 21 కోట్లకు, రజత్ పాటిదార్ను 11 కోట్లకు తీసుకుంది. వీరిద్దరూ బ్యాటింగ్ కు మూల స్తంభంగా ఉంటారు. ఇక బౌలింగ్ పరంగా యష్ దయాల్ ను 5 కోట్లకు కైవసం చేసుకుంది. అయితే పాటిదార్ ఎందుకంత విలువైన ఆటగాడో తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 ఫైనల్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ జట్టుకు పాటిదార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఫైనల్లో ముంబై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయినప్పటికీ పాటిదార్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ తో రఫ్ ఆడించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాది స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. చివరి 2 ఓవర్లలో సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. అయితే అతని పోరాటం వృధాగా మిగిలిపోయింది. మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటితే రజత్ పాటిదార్కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ ముందు నుంచి అనుకుంది. ఆర్సీబీ నమ్మకాన్ని పాటిదార్ వమ్ము చేయకుండా మధ్యప్రదేశ్ ను సక్సెస్ఫుల్ గా నడిపించాడు. అతని సహకారం వల్లనే జట్టు ఫైనల్ కు చేరింది. ఫైనల్లోనూ పాటిదార్ జట్టును అద్భుతంగా నడిపించాడు. టైటిల్ గెలవకపోయినా పాటిదార్ ప్రదర్శనకు ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. అన్ని కుదిరితే పాటిదార్ ఆర్సీబీకి తదుపరి కెప్టెన్ కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.